పహల్గామ్ దాడి జరిగి సరిగ్గా 15 రోజులు గడిచిన తర్వాత భారతదేశం ప్రతీకారం తీర్చుకుంది. నేడు తెల్లవారుజామున 1:44 ప్రాంతంలో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. బహవల్పూర్లోని మసూద్ అజార్ రహస్య స్థావరం సహా 9 ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం బాంబు దాడి చేసింది. ఈ క్షిపణి దాడిలో ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ మద్దతు ఉన్న లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి భారత వ్యతిరేక ఉగ్రవాద సంస్థల స్థావరాలన్నీ ధ్వంసమయ్యాయని సమాచారం. ఈ ఉగ్రవాద సంస్థలకు చెందిన అనేక శిక్షణ శిబిరాలు, లాంచ్ ప్యాడ్లు ప్రస్తుతం పాక్ సైనిక స్థావరాలకు సమీపంలో నడుస్తున్నాయి. భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద నెట్వర్క్ను నడుపుతున్న 9 స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని నిఘా వర్గాలు నిర్ధారించాయి. ఈ 9 ఉగ్రవాద స్థావరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. మర్కజ్ సుభానల్లా, బహవల్పూర్. ఈ ఉగ్రవాద స్థావరం 2015 నుండి చురుకుగా ఉంది. ఇది జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం అని కూడా చెబుతారు. ఈ రహస్య స్థావరం 2019 పుల్వామా దాడితో సహా జేఎం ఉగ్రవాద ప్రణాళికలతో ముడిపడి ఉంది. జేఎం చీఫ్ మౌలానా మసూద్ అజార్, ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మౌలానా అమ్మర్, మసూద్ అజార్ కుటుంబ సభ్యులు మర్కజ్లో నివసించారు. ఇక్కడి నుండే మసూద్ అజార్ భారత్కు వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తూ యువత ఇస్లామిక్ జిహాద్లో చేరాలని ప్రసంగాలు చేసేవాడు. మర్కజ్ సుభానల్లా వద్ద తన కార్యకర్తలకు జేఈఎం క్రమం తప్పకుండా ఆయుధాలు, శారీరక, మతపరమైన శిక్షణను అందించింది. మర్కజ్ తైబా మురిడ్కే 2000లో స్థాపించిన మర్కజ్ తైబా పాకిస్తాన్లోని పంజాబ్లోని నంగల్ సహదాన్ మురిడ్కేలో ఉన్న అల్మా మ్యాటర్ ఎల్ఈటి అతిపెద్ద శిక్షణ కేంద్రం. దీనిలో ఆయుధాలు, శారీరక శిక్షణ సౌకర్యాలున్నాయి. ప్రతి సంవత్సరం 1000 మంది విద్యార్థులు ఈ మర్కజ్లో చేరతారని తెలుస్తోంది. ప్రతి సంవత్సరం లష్కర్ కోసం ఉగ్రవాద సంస్థలను సిద్ధం చేస్తుంది. మర్కజ్ తైబా కాంప్లెక్స్ లోపల మసీదు, అతిథి గృహం నిర్మాణానికి ఒసామా బిన్ లాడెన్ $10 మిలియన్ ఆర్థిక సాయం చేశాడు. సర్జల్ తెహ్రా కలాన్ పాకిస్తాన్లోని పంజాబ్లో నరోవాల్ జిల్లాలోని షెకర్గఢ్ తహసీల్లో ఉన్న ఈ స్థావరం జమ్మూ కశ్మీర్లోకి ఉగ్రవాదుల చొరబాటుకు జైష్ ఏ మహమ్మద్ ప్రధాన ప్రయోగ కేంద్రం. జేఎం ఉగ్రవాదులు మహమ్మద్ అద్నాన్ అలీ అలియాస్ డాక్టర్ కాషిఫ్ జాన్ ఆ ప్రదేశాన్ని క్రమం తప్పకుండా సందర్శించేవారు. మహమూనా జోయా సెంటర్, సియాల్కోట్. హిజ్బుల్ ముజాహిద్దీన్ మహమూనా జోయా ఉగ్రవాద స్థావరం బుట్టా కోట్లీ ప్రభుత్వ కేంద్రంలో ఉంది. దీనిని హిజ్బుల్ ముజాహిద్దీన్ క్యాడర్లను జమ్మూ ప్రాంతంలోకి చొరబడటానికి ఉపయోగిస్తారు. మర్కజ్ అహ్లే హదీద్ బర్నాలా. బర్నాలా నగర శివార్లలో కోటే జమీల్ రోడ్లో ఉన్న భీంబర్ జమ్మూ కాశ్మీర్లోని ఎల్ఈటి ప్రధాన శిక్షణ కేంద్రం. పూంచ్, రాజౌరి, రియాసీ సెక్టార్కో ఎల్ఈటి ఉగ్రవాదులను, ఆయుధాలను పంపడానికి ఉపయోగించేవారు. మర్కజ్ అబ్బాస్ కోట్లీ. ఇది పాకిస్తాన్లోని కోట్లీలో ఉన్న జేఈఎం ముఖ్యమైన ఉగ్రవాద స్థావరం. జేఈఎం టాప్ కమాండర్ ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్ సన్నిహితుడు హఫీజ్ అబ్దుల్ షకూర్ అలియాస్ ఖారీ జరార్ ఈ మర్కజ్కి నాయకత్వం వహిస్తున్నాడు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద దాడులకు ప్రణాళికలు వేయడంలో, అమలు చేయడంలో ఖారీ జరార్ ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. మస్కర్ రహిల్ షాహిద్ కోట్లీ. ఇది హిజ్బుల్ ముజాహిద్దీన్ పురాతన శిక్షణ కేంద్రం. ఇది దాదాపు 150 నుండి 200 మంది హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తుంది. షావై నల్లా క్యాంప్, ముజఫరాబాద్. ఆక్రమిత కాశ్మీర్లోని చెలబుండి వంతెన సమీపంలో ఉన్న ఈ ఉగ్రవాద స్థావరం
లష్కర్ అత్యంత ముఖ్యమైన శిబిరాలలో ఒకటి. అజ్మల్ కసబ్ సహా 26/11 ముంబైలో దాడి చేసిన ఉగ్రవాదులు ఈ శిబిరంలోనే ఉగ్రవాద శిక్షణ పొందారు. ఈ శిబిరం ఎల్ఈటి కార్యకర్తల నియామకం, నమోదు, శిక్షణ కోసం ఉపయోగిస్తారు. ఇది 2000వ సంవత్సరం నుండి నడుస్తోంది. మర్కజ్ సయీద్నా బిలాల్ ముజఫరాబాద్లోని ఎర్రకోట ఎదురుగా ఉన్న ఇది ఆక్రమిత కశ్మీర్లోని జైష్ ప్రధాన కేంద్రం. ఈ స్థావరాన్ని ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్లోకి ప్రవేశించే ముందు వారికి రవాణా శిబిరంగా ఉపయోగిస్తారు. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం నిర్వహించాయి. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూర్ను నిరంతరం పర్యవేక్షించారు. ఈ దాడిలో 9 ఉగ్రవాద స్థావరాలు పూర్తిగా నాశనం అవ్వడంతో ఉగ్రమూకలకు కళ్లెం పడినట్లయింది.